ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా పథకాలు అందుతున్నాయి మీకు? అమ్ముతున్నాయి. ఏమొస్తున్నాయండి మీకు? డాక్రాలో డ్వాక్రాలో డాక్రాలోనే వస్తుంది, ఓకే. అమ్మఒడి వస్తుంది. ఓకే. ఉమ్, సో ఇంకా ఇప్పుడు అమ్మఒడి తీసుకునేటప్పుడు కానీ ఇంకా వేరే పథకాలు ఏమైనా వచ్చినప్పుడు కానీ ఇంకా లోకల్ ఉండే వాలంటీర్లు కానీ ఎవరైనా కానీ మీ దగ్గర డబ్బులు తీసుకున్నట్లేదు అట్లా ఏం లేదు, ఏముండదు. ఏం లేదు. ఓకే. ఏం తీసుకోవడం లేదు. పథకాలు మంచిగా అందించినారు. మంది కాదు. మంచిగా అంటే వచ్చినాయి. గతంతో చూస్తే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మీ మహిళల బతుకులు ఏమైనా మారినాయా? కొద్దిగా మారినాయండి, మార్పు వచ్చిందా? మార్పు వచ్చింది అప్పటికి ఇప్పటికి. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ జరగబోతున్నాయి. మళ్ళీ ఎవరు గెలిస్తే ఇంకా బెటర్ అంటారు అసలు? జగన్ అన్న కలిస్తేనే బెటర్. జగన్ బెటర్. బెటర్. ఓకే. నమ్మకం ఉంది ఇంకా చేస్తారని మీ నమ్మకం ఉందన్న. ఎందుకంటే రైతు భరోసాలు, అమ్మఒడి, పిల్లల భవిష్యత్తు, ఓకే. చదువు, పిల్లలు ఫ్యూచర్ బాగుంటుందండి. ఓకే. చదువు విషయంలో బాగా కేర్ తీసుకుంటారు. ఓకే. కనిపిస్తుందా మీకు పిల్లల విషయంలో కేర్ తీసుకునేటట్టుగా నిజంగా అనిపిస్తుందా? ఫుడ్, డ్రెస్సింగ్, వాళ్ళకి ఇచ్చే బుక్స్ ఓకే. అంతే బాగుంది. బాగా సప్లై చేస్తారు. ఫుడ్ కూడా బాగా ఓకే. సప్లై చేస్తారు. సో వేరే పార్టీలు ఇంకా బెటర్ గా చేస్తామని అంటున్నారు కదా, వాళ్ళ మీద నమ్మకం లేదా? అంతే చెప్పలేం కదా ఓకే. ఇప్పుడు జనరేషన్. ఇప్పుడున్న వాళ్ళు అయితే బెటర్. ఇప్పుడు ఉండే వాళ్ళు అయితే బెటర్. ఎట్లా ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరు గెలిస్తే మీకు మేలు జరుగుతుంది అనుకుంటున్నారు? సార్ మాకు జగన్ సార్ వస్తేనే మేలు జరుగుతుంది అనుకుంటున్నాం. ఎందుకని జగన్? సార్ చాలా ప్రయోజకరమైన కార్యక్రమాలు చేపట్టారు సారు. ఓకే. మీకు ఏమన్నా వచ్చినాయి బెనిఫిట్స్ అందినాయి? పథకాలు ఏమన్నా సార్ వచ్చినాయి? మా మామగారికి పెన్షన్ వస్తుంది. ఓకే. సో జాబ్లెస్ పీపుల్ కంతా, జాబ్ లేని వాళ్ళకంతా కాంట్రాక్ట్ బేసిస్ లో జాబ్స్ ఇచ్చినారు. ఓకే. రాయల్టీ ఓకే. అలా. యాక్చువల్లీ మా హస్బెండ్ కూడా MBA చదివారు, జాబ్ ఉండలేదు. రాయల్టీలో సార్ దయ వల్లే వచ్చింది సార్ జాబ్. ఓకే. సో ఇంకా మీకేమన్నా ఒక మహిళగా మీకేమన్నా గవర్నమెంట్ నుంచి పథకాలు అందుతున్నాయా? మాకు డాక్రా అమౌంట్ అందింది సార్. డాక్రా వస్తుంది. డాక్రా వచ్చింది సార్. ఓకే. ఎట్లా ఉంది మేడం, మీరు గత ప్రభుత్వాలు చూస్తారు, ఇప్పుడు ప్రభుత్వం చూస్తారు, మహిళలకు ఏ ప్రభుత్వం మేలు చేసిందంటే ఏం చెప్తారు? సార్ జగన్ ప్రభుత్వమే మేలు చేసింది సార్. ఓకే. వాలంటీర్ సర్వే మాకు ఈ ప్రతినిత్యం అందుబాటులో ఉంటుంది సార్. మా వాలంటీర్ ఓకే. డే అండ్ నైట్ ఎప్పుడు ఏమి అవసరం వచ్చినానో ఆమె చేస్తుంది సార్. ఓకే. సో అంటే వాలంటీర్ వ్యవస్థ ఉండడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉన్నాయి అనుకోవచ్చు? గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో సరిగ్గా ప్రాపర్ రూల్ లేదు సార్. ఓకే. ప్రాపర్ గా ఏం రూలింగ్ ఏం లేదు. సో రైట్ నౌ ఇప్పుడైతే రూలింగ్ బాగుంది సార్. ఓకే. అంటే ఇప్పుడు మీకు ఏం సర్టిఫికెట్స్ కావాలన్నా అప్పుడు బయటకు వెళ్ళాల్సి ఉండే, సో ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఈజీగా అయింది అనుకోవచ్చా? ఈజీ మెథడ్ లో జరుగుతుంది సార్. ఓకే. కొంతమంది ముసలి వాళ్ళు పెన్షన్ తీసుకోవడానికి వేచి ఉండల్లా, బట్ కానీ ఈ ప్రభుత్వం వచ్చి నుంచి వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళే వెళ్ళి వాళ్ళకి అందజేస్తున్నారు సార్. ఓకే. అంటే మిడిల్ క్లాస్ పీపుల్, ఇంకా ఏది ఆధారం లేకుండా వాళ్ళకి ఇదే కదా సార్ ఆధారం, బీద వాళ్ళకి. సో ఈ ప్రభుత్వం నుంచి చాలా హెల్ప్ఫుల్ అయింది సార్. సో ఇప్పుడు చూస్తే టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి వస్తా ఉన్నాయి. ఇటు పక్క జగన్ సింగిల్ గా వస్తా అంటున్నారు. సో ఆ ఎఫెక్ట్ ఏముండదు అంటారు ఇక్కడ? సార్ దాదాపు దీని నుంచి లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు సార్, 99%. ఓకే. దీని నుంచి యూస్ఫుల్ అయినారు సార్. ఓకే. ఇంకా చదువురాని పిల్లలకి ఎడ్యుకేషన్ ఇచ్చినారు. ఓకే. సో దానివల్ల ఏ ఎఫెక్ట్ అంటారు? జగన్ ప్లస్ అవుతారు? జగనే ప్లస్ అవుతారు సార్. ఎందుకంటే దాదాపు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి పిల్లలకి కూడా అమౌంట్ వస్తుంది. ఓకే. అమ్మఒడి ద్వారా లబ్ధి పొందుతున్నారు సార్. ఎందుకంటే యాక్చువల్గా బిలో పవర్టీ బీద కుటుంబాలు ఉంటారు సార్. ఎడ్యుకేషన్ మస్ట్ అండ్ షుడ్ ప్రయారిటీ ఫర్ ది చిల్డ్రన్ అని చెప్తున్నారు సార్. ఓకే. చదువు ఉంటేనే కదా సార్ ఫార్వర్డ్ మీకు అది అయ్యేది. నచ్చిందండి? నాకు నచ్చింది సార్. ఓకే. ఎడ్యుకేషన్ ఉంటే స్టెప్ బై స్టెప్ ఎదగొచ్చు సార్. అవును. మనకి ఎడ్యుకేషన్ మేజర్ రూల్ ఇచ్చినారు సార్. ఓకే. ఎడ్యుకేషన్ ప్రాపర్ ఇచ్చి ది సేమ్ వే అది అమ్మఒడి పేదవాళ్ళకి. పేదవాళ్ళకి అది కూడా అమ్మఒడి ప్రొవైడ్ చేస్తున్నారు సార్ మెజారిటీగా. ఓకే. ఎందుకంటే అమ్మఒడి నుంచి తినడానికి ఎలాగోలాగా, కానీ విద్య దానం చేసే నిరంతరం తెలుసుకొని ఒక పిల్లవాడి నుంచి పెద్ద అయ్యే వరకు దాన్ని నిరంతరం తలుచుకొని బతకొచ్చు కదా సార్. సో ఎడ్యుకేషన్కి మేజర్ ప్రయారిటీ ఇచ్చినారు సార్. ఎట్లా ఉండబోతుంది మీ నియోజకవర్గంలో? ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. ఈయన పెట్టిన పథకాలు అవి ఇవి. ఓకే. ఇప్పుడు మళ్ళా వేరే పథకాలు అవి ఇవి అంటున్నారు. ఆ. అట్లే ఉంటే బాగుంటుంది అభివృద్ధి. ఓకే. అభివృద్ధిని కూడా ఒకటి ఉండాలా. లోకల్ నాయకులు న్యాయం చేస్తే బాగుంటుంది. ఓకే. ఆయన అయితే ఒక మాట చెప్పినాడు, మాట తప్పం మడమ తిప్పమని. ఓకే. ఆయన చెప్పినాడు. ఓకే. ఇక్కడ లోకల్ లీడర్లు నాయకులు వాడు టీడీపీ ఇటు వైఎస్ఆర్ అది చేయకూడదు. మాటలు తీసుకున్నారు. ఓకే. అది ఆయన చెప్పినట్లు వీళ్ళు చేస్తే ఇది ఇట్లే అభివృద్ధి ఉంటుంది. ఇంకా 20 ఏళ్ళున్నా ఆయనే సీఎం. ఓకే. ఆయన జగన్ వరకు పని బాగా చేసినాడా? జగన్ వరకు ఓకే, ఓకే. గుడ్ సీఎం. గుడ్ చేయమంటారు.
మరి ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ 3 పార్టీలు గెలుస్తాయంటారు కదా, జగన్ కి ఎఫెక్ట్ కదా? ఇతనికి ఏం కాదు, ఏం కాదు, ఇతనే గెలుస్తాడు. మీకేమన్నా పథకాలు అందినాయి గవర్నమెంట్? నాకు అది ఆటోది అందింది, ఓకే 40 ఏళ్ళది అందింది, డాక్రా రుణమాఫీ అందింది. ఓకే. గత ప్రభుత్వాలు ఎన్నో చూస్తుంటారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో ఇలాంటి పథకాలు ఎప్పుడైనా మీకు అందినాయి? లేదు, ఇప్పుడు లేదా? లేదు. ఈయన వచ్చిన తర్వాత మీకు వచ్చినట్టు. ఓకే. సో ఇప్పుడు స్కీమ్లు కానీ అవి కానీ ఏమైనా కావాలంటే వాలంటీర్లు వచ్చి ఇంటి దగ్గర వచ్చి ఇస్తారంటారు కదా, అవును. నిజంగా వాళ్ళు ఏమైనా డబ్బులు తీసుకోకుండానే ఇస్తారా? డబ్బులు తీసుకోకుండానే ఇస్తున్నారు.